అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ఇసుక అక్రమ వ్యవహారం మరోసారి రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వం మారినా ఇసుక దందా మాత్రం ఆగడం లేదనే విమర్శలు స్థానికంగా బలంగా వినిపిస్తున్నాయి. అధికారంలో ఎవరు ఉన్నా ఇసుక తవ్వకాలు, అక్రమ రవాణా, ప్రజా సంపద దోపిడీ వంటి ఆరోపణలు మాత్రం పునరావృతం అవుతూనే ఉన్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికార కూటమి నేతలతో పాటు ప్రతిపక్ష నాయకుల పాత్రపైన అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల ప్రయోజనాల కంటే రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ఇసుక అక్రమాల అంశం మరోసారి రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తుంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇసుక దందాపై వచ్చే ఆరోపణలు మాత్రం ఆగడం లేదని స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన కొందరు నేతలు ఏకమై ప్రకృతి సంపదను, ప్రజాధనాన్ని దోచుకుంటున్నారన్న ఆరోపణలు కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. గత వైసీపీ ప్రభుత్వ కాలంలో జిల్లాలోని పలు ఇసుక ర్యాంపుల్లో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని అప్పటి ప్రతిపక్షాలైన తెలుగుదేశం, జనసేన తీవ్రంగా విమర్శించాయి. అధికారంలోకి వస్తే ఇసుక అక్రమాలకు పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేస్తామని ఆనాడు ఈ పార్టీలు ప్రజలకు గట్టి హామీలు ఇచ్చాయి. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ఇసుక అక్రమాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయన్న విమర్శలు ప్రతిపక్షాల నుంచి, స్థానికుల నుంచి వెల్లువెత్తుతున్నాయి. దీంతో అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చిన హామీలు ఆచరణలో ఏ మేరకు నెరవేరాయన్న ప్రశ్న సర్వత్రా తలెత్తుతుంది. రాజకీయ పరిశీలకుల అభిప్రాయం ప్రకారం ప్రభుత్వం మారినప్పటికీ ఇసుక వ్యవహారంలో ఆశించిన స్థాయిలో మార్పు కనిపించలేదన్న భావన ప్రజల్లో బలంగా నెలకొంది. గతంలో అధికార పార్టీపై నిప్పులు చెరిగిన నేతలు ఇప్పుడు అదే అంశంపై మౌనం పాటిస్తుండటం రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చనీయాంశంగా మారింది. ఈ తరహా ధోరణి ప్రజల్లో అనేక సందేహాలకు, ప్రశ్నలకు తావిస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అధికారంలో ఎవరున్నా ఇసుక దందా వెనుక ఉమ్మడి ప్రయోజనాలు పనిచేస్తున్నాయా అన్న అనుమానాలు కూడా బలపడుతున్నాయి. ఇదే సమయంలో కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొత్తపేట ఎమ్మెల్యే చిర్రా జగ్గిరెడ్డిని పార్టీ అధినేత జగన్ నియమించడం జిల్లా రాజకీయాల్లో మరో చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో అధిక సంఖ్యలో ఉన్న కాపు, శెట్టిబలిజ, దళిత సామాజిక వర్గాలకు చెందిన నేతలను కాదని జగ్గిరెడ్డికి జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించడంపై పార్టీలో అంతర్గతంగా అసంతృప్తి నెలకొందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఈ అంశంపై పార్టీ నేతలెవరూ బహిరంగంగా స్పందించడం లేదు. జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి కొంతకాలం అయినప్పటికీ జిల్లాలో పార్టీకి సొంత కార్యాలయం ఇప్పటి వరకు ఏర్పాటు కాలేదన్న అంశాన్ని కూడా కొందరు నేతలు ప్రస్తావిస్తున్నారు. ఇది సంస్థాగతంగా పార్టీ పటిష్టతపై ప్రశ్నలు లేవనెత్తుతుంది. ఇక మరోవైపు ఇసుక అక్రమాల విషయంలో కూటమి నేతలతో జగ్గిరెడ్డి కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు వినిపిస్తుండటంతో ప్రభుత్వం పైన, అధికార పార్టీ నేతలపైన ఆయన దూకుడుగా విమర్శలు చేయలేకపోతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వైఖరి పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తికి కారణమవుతుందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. రాబోయే స్థానిక సంస్థలు, పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో బలమైన పోటీ ఇవ్వాలంటే ఇప్పటి నుంచే ప్రజా సమస్యలపై చురుగ్గా స్పందించవలసిన అవసరం ఉందని పార్టీ శ్రేణులతో పాటు స్థానిక రాజకీయ పరిశీలకులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఇసుక అక్రమాలు, అభివృద్ధి పనుల్లో జాప్యం, ఉపాధి కల్పన లోపాలు, రైతు సమస్యలు, స్థానిక మౌలిక వస్తువుల కొరత వంటి అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను నిలదీయవలసిన అవసరం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ దిశగా పార్టీ చురుకైన కార్యాచరణ చేపట్టకపోతే రాబోయే ఎన్నికల్లో ప్రజల మద్దతు కూడగట్టుకోవటం కష్టమవుతుందన్న హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం సైతం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఇసుక అక్రమాలపై కఠిన చర్యలు తీసుకొని పారదర్శక వ్యవస్థను అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు. అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్న వారిపై పార్టీలకు అతీతంగా రాజకీయ ఒత్తిళ్లకు
తలొగ్గకుండా చర్యలు తీసుకుంటేనే ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరుగుతుందని స్థానికులు స్పష్టం చేస్తున్నారు. కేవలం హామీలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో నిజాయితీగా అమలు జరిగినప్పుడే ప్రజల నమ్మకం చూరగొనడం సాధ్యమవుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం కొత్తపేట నియోజకవర్గ రాజకీయాల్లో ఇసుక అంశం మరోసారి ప్రధాన చర్చనీయాంశంగా మారింది. అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకునే రాజకీయ క్రీడకు పరిమితం కాకుండా వాస్తవానికి ప్రజలకు న్యాయం జరిగేలా పారదర్శకమైన చర్యలు చేపట్టాలని స్థానికులు గట్టిగా కోరుతున్నారు. ఇసుక వనరుల పరిరక్షణ, సక్రమ వినియోగం అనేవి కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగపడే అంశాలుగా కాకుండా జిల్లా ప్రజల భవిష్యత్తుతో ముడిపడిన కీలక సమస్యగా పరిగణించవలసిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం, పార్టీలు ఈ అంశంపై ఎలాంటి వైఖరి తీసుకుంటాయో చూడాలని కొత్తపేట ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.